నా చేతులతో తిరిగి నీకు ఈ యూనిఫామ్ ఇస్తున్నాను, తీసుకో. ఇష్టం లేని మనిషి ఫోటో పర్సులో ఎందుకుంటుంది? అదేదో బై మిస్టేక్ నీకు ఇష్టం లేని మనుషులు కూడా కల్లోకి రారమ్మా. నీ వయసు నుంచి ఈ వయసు దాకా బిజినెస్ లో పండిపోయాం, అందువల్లే రాలిపోయారు. ఓ పని చేయండి, మీ బిజినెస్ చూసుకోవాల్సింది రామ్ ప్రసాద్ గారు కాబట్టి ఆయన్ని కొన్ని రోజులు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని స్టడీ చేయమని చెప్పండి. ఓ వెరీ గుడ్ రాజా. అయితే ఎక్కడెందుకు, నీ వెంచర్ జరుగుతుంది కదా, అక్కడే ఉండి రాంప్రసాద్ గారు అబ్జర్వ్ చేస్తారు. అది కూడా నీకు అభ్యంతరం లేకపోతేనే. బావగారు నేను అబ్జర్వ్ చేయడం ఏంటి? రాజా మన మంచి కోరి క్లియర్గా చెప్పాడు. తను చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. బిజినెస్లో మీకు బాగా గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం స్టడీ చేస్తే మంచిది కదా. బావగారు అది కాదు. రాంప్రసాద్ గారు రేపటి నుంచి మీరు ఆయన సైట్కి వెళ్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, దట్స్ ఆల్. రాజా థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. రేపటి నుంచి రాంప్రసాద్ గారు మీ సైట్కి వస్తున్నారు. ఓకే సార్. రామ్ ప్రసాద్ గారు, మీకేమైనా డౌట్స్ వస్తే నాకు ఫోన్ చేయండి, నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే రాజా, విల్ మీట్ అగైన్. షూర్ సార్. సీ యూ. బాయ్. బాయ్. పిల్లకాకి వాడి దగ్గర నేను నేర్చుకునేది ఏంటి బావగారు? అరే అంత ఎమోషన్ అవుతారు ఎందుకండి? తెలుసుకోదగిన విషయాలు ఎవరి దగ్గర తెలుసుకున్నా తప్పులేదు, దానికి వయసుతో సంబంధం లేదు. అయినా అతని దగ్గర నేర్చుకునేంత హీన స్థితిలో నేను లేను బావగారు. నాకోటి అర్థం కాదు, రాజా ఎదురుపడ్డా, రాజాతో మాట్లాడినా మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి, మీ బాడీలో ఎమోషన్ పెరిగిపోతుంది. ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? చచ్చా అదేం లేదు బావగారు. అలాంటప్పుడు అతను మంచి సజెషన్ ఇస్తే హ్యాపీగా ఓకే అనకుండా ఇవన్నీ ఎందుకండి? చూడండి, మీరు రాజా సైట్ని అబ్జర్వ్ చేస్తే అది మనకే యూస్ కదా. సరే బావగారు, మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా వెళ్తాను. పదండి. నమస్కారం సార్. హాయ్ గిరి, బాగున్నావా? బాగున్నాను సార్. ఒకప్పుడు మీరు చేసిన సాయంతోటే ఈ స్థాయికి వచ్చాను సార్. రాజా గారితో సిండికేట్లో మెంబర్ అయ్యాను సార్. అసోసియేషన్లో యాక్టివ్ మెంబర్గా పనిచేస్తున్నాను. చూసారా, నా హెల్ప్తోనే పైకొచ్చాడు నరేంద్ర గారు. అతను పైకొచ్చాడు, మీరు మాత్రం కింద పడిపోయారు. సార్, మీరు దెబ్బతిన్నారని తెలిసి చాలా బాధపడ్డాను సార్. తప్పుగా అనుకోకపోతే మీకెప్పుడు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా మొహమాట పడకుండా నన్ను అడగండి. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వండి సార్. తప్పకుండా నీకు అవకాశం ఇస్తాను. ఉంటాను సార్. ఏంటి మాధవి, ఈరోజు ఐటమ్స్ అన్ని అదిరిపోతున్నాయి. ఏమైనా నీ ఓపికని మెచ్చుకోవాలి మాధవి. రోజు ఎందుకు ఇన్ని వెరైటీస్ చేస్తావు? తినే ముందు ఇన్ని ఐటమ్స్ ఎలా తినాలా అనిపిస్తుంది. తీరా కూర్చుంటే తినకుండా అసలు లేవాలనిపించదు. త్వరగా వడ్డించు. మాధవి, అలా వడ్డించకుండా వెళ్ళిపోతావేంటి? మాధవి, ఏమైంది మాధవికి?
ఏంటి మాధవి, అన్నీ అలా పెట్టేసి కామ్గా వచ్చేసావు? అరే ఏమైంది నీకు? దగ్గరుండి అన్నీ వడ్డించేదానివి, తినేదాకా అది తిను ఇది తిను అని గోల్ చేసేదానివి. అలాంటిది నీ పాటికి నువ్వు ఇలా వచ్చేస్తే నేనెలా తింటాననుకున్నావు? మాట్లాడు మాధవి, నువ్వు కొత్త అలవాట్లు చేసుకుంటున్నావా, నాకు కొత్త అలవాట్లు చేస్తున్నావా? బాధగా ఉందా? ఒక్క పూట వడ్డించకుండా 10 నిమిషాలు మాట్లాడకుండా ఉంటే ఇన్ని ప్రశ్నలు వేశావు, ఇంతలా బాధపడుతున్నావు? ఈ తపన, ఈ ప్రేమ, ఈ అభిమానం చందు విషయంలో ఎందుకు చూపించావు? ఎందుకు తనతో మాట్లాడాలని ప్రయత్నించావు? మాట మనిషిని దూరం చేయొచ్చు, అదే మాట మనిషిని దగ్గర కూడా చేస్తుంది. నీ కోపాన్ని, ఆవేశాన్ని పక్కన పెట్టి 10 నిమిషాలు చందుతో మాట్లాడితే ఒకరి తప్పులు ఒకరికి అర్థం అవుతాయి, ఒకరి బాధ మరొకరికి అర్థం అవుతుంది. ఈ దూరం తగ్గిపోతుంది. భార్యాభర్తలుగా మీ ఇద్దరు సంతోషంగా ఉండొచ్చు. ఏంటి మాధవి, మాట్లాడడానికి మరో విషయమే లేదా? అసలు ఆ టాపిక్కే తీసుకురావద్దు అంటే పదే పదే ఆ చందు గురించి మాట్లాడతారేంటి? ఏమన్నావు? ఆ చందునా? ఎవరు రాజా చందు? నువ్వు తాళి కట్టిన భార్య కాదా? నీకోసం, నీతో కాపురం చెయ్యాలని నీ ఇంటికొస్తే చందుని ఎవరి మీదో కోపంతో అవమానించి, అనుమానించి బయటికి నెట్టేశావు. ఇప్పుడు ఎవరో పరాయి మనిషి గురించి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే? చందుకి నువ్వంటే ప్రాణం రాజా. తన ప్రేమ, అభిమానం అంతా నాటకం. ఆ రాంప్రసాద్తో కలిసి నన్ను నాశనం చేయడానికి వచ్చిన దాన్ని నా భార్య అని ఎలా అనుకోమంటావు మాధవి? తన ప్రేమ నాటకమే అయితే తన పర్స్ లో నీ ఫోటో ఎందుకుంది? తన పెద్దనాన్నతో అలా మాట్లాడడానికి 100 కారణాలు ఉండుండొచ్చు. అదే నిజమైతే ఇంత జరిగినా నీ ఫోటో తన పర్స్ లో పెట్టుకుని పిచ్చిదాన్లో ఎందుకు తిరుగుతుంది రాజా? పర్సులో ఫోటో ఉన్నంత మాత్రాన మనసులో ప్రేమ ఉన్నట్టు కాదు మాధవి. ఎందుకు రాజా చందుని ఇంతగా ద్వేషిస్తున్నావు? ఎప్పుడు నువ్వు తనని అర్థం చేసుకుంటావు? ఎప్పుడు నీ మనసు మార్చుకుంటావు? చందు విషయంలో ఈ జన్మకి నా మనసు మారదు, మార్చే ప్రయత్నము చేయదు. చందు తీసుకో. నేచర్ అనేది ఎంత గొప్పదో చూడు. ఈరోజు ఇవి అమ్మితే మనం కొనాల్సి వస్తుంది, కానీ కొన్ని సెంచురీస్ బ్యాక్ ఫ్రీగా మనిషి బ్రతకడానికి ఈ ఒక్క కోకోనట్ చాలు కదా. కొబ్బరి తినచ్చు, వాటర్ తాగచ్చు. విచిత్రం ఏంటంటే చందు, నేచర్ మనిషి నుంచి ఏమీ ఆశించకుండా అన్నీ ఫ్రీగా ఇస్తుంది, కానీ మనిషి మరొక మనిషి నుంచి వితౌట్ ఇన్కమ్ ఏమీ ఇవ్వడు. ఏంటి చందు, వాటర్ లేవా? కొంచెం తక్కువ ఉన్నాయి. అలాగా? పర్వాలేదు, చాలు. నో నో నో, హెల్త్కి చాలా మంచిది. మన హెల్త్కి మంచి చేసే వాటిని తృప్తిగా తీసుకోవాలి. వెయిట్, ఇంకొకటి తీసుకొస్తానా? కొంచెం వాటర్ ఎక్కువ ఉండే చూసుకోటండి. అట్టాగే బాబు.
కాబోయే శ్రీవారితో వచ్చావా అంతే కదా. ఒంటరిగా వచ్చావు ఏంటా అనుకున్నాను. నీ పని బాగుంది చందు. తాళి కట్టిన భర్తున్నాడు, మరో తాళి కట్టడానికి లవర్ రెడీగా ఉన్నాడు. రోడ్డు మీద నన్ను అల్లరి చేయడానికి వచ్చావా? చచ్చా, అల్లరి చేయడం ఏంటి? ఆల్రెడీ నువ్వు అల్లరైపోయావుగా. కాకపోతే బయటపడలేదంతే. నాతో నీకు అనవసరం. అనవసరం ఎలా అవుతుంది చందు? అవసరం. నాతో మాట్లాడటానికే నీకు అంత ఇబ్బందిగా ఉంటే నాతో తాళి కట్టించుకొని మరొకరితో తిరుగుతుంటే నాకెలా ఉంటుంది? అది తాళి కాదు. షాపులో వేలాడి తీస్తే అది పసుపు తాడు, 3 ముళ్లతో మెడలో పడ్డాక అది తాళే. ఈ రోజు నీకు అవసరం లేదని తీసి గోడకు తగిలించినా దాన్ని తాళి అని అంటారు. అయినా ఇలా ఒకరిని పెళ్లి చేసుకుని మరొకరితో తిరగడానికి నీకు సిగ్గనిపించట్లేదు? పాపం అమాయకుడు దొరికాడు, చేసుకున్న పెళ్లిని దాచేశావు, మెడలో తాళిని దాచేశావు. ఏమీ తెలియనట్టు అతనితో షికార్లు కొడుతున్నావు. నీలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పు? మాట్లాడకుండా వెళ్తావా లేక? ఫ్రెండ్, ఏమన్నావు నువ్వు? నేను విన్నాను ఫ్రెండ్. నిజం చెప్పు, చందుకి పెళ్ళయిందా? అంటే సంతోష్, అది నాకు అబద్ధం చెప్పద్దు. నేను నీ ఫ్రెండ్ని. నిజం చెప్పు ఫ్రెండ్, చందుకి పెళ్ళయిందా? అయ్యింది. పెళ్ళయిందా? ఎవరితో రాజా? నాతోనే. నో నో. మరి నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని రోజుల నుంచి నాతో నన్ను పెళ్లి చేసుకుంది నిన్ను ప్రేమిస్తోంది. సారీ, నీ డబ్బుని, నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే అవకాశాన్ని ప్రేమిస్తోంది. రాజాని పెళ్లి చేసుకుని అసలు తను తెలియనట్లు, తనతో పరిచయం లేనట్లు నా దగ్గర నటిస్తావా? నన్ను నమ్మించి మోసం చేస్తావా? ప్రేమ పేరుతో ఎంతకాలం నీ చుట్టూ తిప్పుకుంటావా? నీలాంటి దాన్ని బతకనివ్వకూడదు. బతకనివ్వను. నిన్ను 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 Hey! Hey! No! చందు, భగవంతుడా, నా కూతురు జీవితాన్ని ఏం చేస్తావు?
బావగారు. రండి రండి, కూర్చోండి. హేమా, మీ రాంప్రసాద్ అన్నయ్య వచ్చాడు, ఇంకో కాఫీ తీసుకురా. అలాగేనండి. ఏంటి బావగారు రమ్మన్నారు? అదే రాజా సైట్ ని అబ్జర్వ్ చేయడానికి వెళ్తున్నావు కదా, ఎలా ఉంది ఏంటి వివరాలు తెలుసుకుందామని. అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఏ టెక్నాలజీ వాడుతున్నాడు, మెటీరియల్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు, ఇవన్నీ స్టడీ చేస్తున్నారుగా. అయినా నాకు తెలియని టెక్నాలజీ ఏం కాదులేండి. అలా అనకండి, టెక్నాలజీ అనేది రోజు రోజుకి మారిపోతుంది. మనకు తెలిసిందే టెక్నాలజీ అనుకుంటే ఎలా? ఇంతమంది అనుభవం ఉన్న బిల్డర్స్ ఉండగా నిన్నగాక మొన్న వచ్చిన రాజా ఎలా నెంబర్ 1 అయ్యాడు? పాత వాళ్ళు వాళ్లకు తెలిసిన ఆ పాత పద్ధతుల్లోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కానీ రాజా బయట ప్రపంచం ఎలా ఉందో గమనించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నాడు. అట్ ద సేమ్ టైం అందరికీ రీజనబుల్గా ప్రైస్ పెడుతున్నాడు. అందుకే హీఈస్ నెంబర్ 1. సర్లేండి బావగారు, మన వెంచర్ స్టార్ట్ అవనివ్వండి. అంతకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేను వాడతాను. నో, రాజా వాడే టెక్నాలజీని వాడితే చాలు. ఒకరి సక్సెస్ ను ఫాలో అవ్వచ్చు కానీ సక్సెస్ ను ఓవర్టేక్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటే మనం ఫెయిల్ అవుతాం. ఆల్వేస్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. రాంప్రసాద్ గారు. ఏమన్నయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా. కాఫీ తీసుకోండి. ఏంటి కాస్త సన్నబడ్డట్టున్నారు? రాజా సైట్ కి అబ్జర్వేషన్ కి వెళుతున్నాడు కదా, ఎండలో ఉండటం కదా, అందుకే కాస్త చిక్కినట్లున్నారు. అవునా? అవును, చందు ఎలా ఉంది? ఇంకా అడగలేదేమిటా అనుకుంటున్నాను. ఏమండి, ముందు కోడల గురించి చెప్పేయండి, లేకపోతే మనల్ని హ్యాపీగా మాట్లాడుకునేవద్దు. బాగుందమ్మా. ఆ మాట చాలు, హ్యాపీయే కదా. రాంప్రసాద్ గారు, ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఒక వెంచర్ ప్లాన్ చేస్తున్నాం కదా, బట్ కొత్తగా వస్తున్న మనం కూడా ఒక వెంచర్ ప్లాన్ చేస్తే ఏం స్పెషాలిటీ ఉంటుంది? అందుకే డిఫరెంట్ గా ఉంటుందని మరో 2 వెంచర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. అవి కూడా మీరే చూసుకోవాలి, బర్త్డేనేం కాదు కదా. చచ్చా, ఒకరికి 2 ఉన్నాం, ఇంకో 2 వెంచర్స్ వేసినా ప్రాబ్లం లేదు. అయితే మొత్తం 3 వెంచర్లు నేను ప్లాన్ చేస్తున్నాను. అలాగే బావగారు. సో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. మీరలా ఊరికి దూరంగా ఉంటే రావటం పోవటం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మీరు ఇల్లు కూడా షిఫ్ట్ చేసి సిటీకి వస్తే బాగుంటుంది. ఆ ఇల్లు కంఫర్టబుల్ గానే ఉంది కదా. నో, మన స్థాయి మారే కొద్దీ ఇల్లు వాతావరణం అన్నీ మారాలి. కస్టమర్స్ మన వెంచర్స్నే కాదు, మన బ్యాక్గ్రౌండ్ను కూడా చూస్తారు. అందుకే మీరు సిటీలో కొంచెం మంచి ఇల్లు చూసుకుని షిఫ్ట్ అయిపోండి. అవునన్నయ్య గారు, చందుని చూడాలి అంటే ఏదో పక్కూరికి వచ్చినట్టు ఉంటుంది. సిటీలో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. అవునా? పక్కనే ఏదైనా ఇల్లుందేమో చూడకూడదు? ఉదయమే ఎదురింట్లో టూలెట్ బోర్డు చూశానండి. చాలే, బిజినెస్ కి దగ్గరగా ఉండే ఇల్లు చూసుకోమంటుంటే నువ్వేమో కోడలికి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేస్తున్నావా? దయచేసి ఈ ఇంటి చుట్టుపక్కల ఇల్లు తీసుకోతండోయ్. అలా చేశారంటే నేను సంతోషం హోటల్లో భోజనం చేయాల్సిందే రోజు. అదేంటి బావగారు? 24 గంటలు ఈవిడ కోడల దగ్గరే ఉంటుంది కదా. ఓ చాలే ఊరుకోండి. ఏంటి కృష్ణ అలా ఉన్నావు? పిల్లల భవిష్యత్తు గురించి ప్రతి తల్లి తండ్రి కలలు కంటారు. అది వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది. కానీ చందు గురించి ఆలోచిస్తుంటే మాత్రం అవి కల్లో కూడా భయపెడుతున్నాయి.
ఏమైంది కృష్ణ? రాత్రి ఒక నిజాన్ని దాచిపెట్టి చందు మన కుటుంబం కోసం ఏదో చేయాలనుకుంటుంది. కానీ ఆ నిజం ఎవరి వల్ల బయటపడినా జరిగే అనార్థాలు తలుచుకుంటుంటే నాకు చాలా భయంగా ఉంది వదినా. చేతులు దాటిపోయాక మనం చేయగలిగిందేముంది కృష్ణ? అలా అనొద్దు వదినా. సమస్య అందరికీ అర్థమవుతుంది, ఒక్క చందుకు తప్ప. నిన్న మాధవి కనిపించి కూడా తండ్రిగా మీ బాధ్యత మర్చిపోయారని చందు గురించి తనూ బాధపడింది. తన బాధలను అర్థం ఉందనిపించింది. బాధపడే కొద్దీ బాధ పెరుగుతోంది కానీ తగ్గడం లేదు కదా కృష్ణ. ఈ విషయంలో నువ్వే ఏదో ఒకటి చేయాలి వదినా. చందు భవిష్యత్తును తలుచుకుంటుంటేనే నాకు నిద్ర పట్టడం లేదు. మాట వింటే చెప్పొచ్చు కృష్ణ. ఎవరి మాట వింటుంది కాబట్టి. ఈరోజు తను మాట విన్నా పరిస్థితులు మాట వినే స్థాయిని ఎప్పుడో దాటిపోయాయి. ఈ రోజుకి చందు మనసులో రాజా ఉన్నాడు వదినా. ఆ విషయం నాకు తెలుసు కృష్ణ. కళ్ళల్లో నీళ్ళంటారు అడిగితే అవి కన్నీళ్లు కావని, కన్నీళ్లతో ఏడుస్తూ పెదాలతో నవ్వి తనని తనే మోసం చేసుకుంటుంటే మనం ఏం చెప్పగలం, ఏం చేయగలం?